మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి హత్య జరిగింది. ప్రేమ వ్యవహారంలో మందలించిందని ప్రియుడితో కలిసి తల్లిని గొంతు నులిమి చంపిందో మైనర్ కూతురు. ఎన్ఎల్బీ నగర్లో నివాసముండే సట్ల అంజలి 10వ తరగతి చదువుతున్న కూతుర్ని ప్రేమ విషయంలో మందలించింది. దీంతో కోపం పెంచుకున్న కూతురు ప్రియుడు అతని తమ్ముడితో కలిసి తల్లిని కడతీర్చింది. గొంతు నులిమి తలపై కొట్టి హత్య చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జీడిమెట్ల పోలీసులు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి హత్య జరిగింది. ప్రేమ వ్యవహారంలో మందలించిందని ప్రియుడితో కలిసి తల్లిని గొంతు నులిమి చంపిందో మైనర్ కూతురు. ఎన్ఎల్బీ నగర్లో నివాసముండే సట్ల అంజలి 10వ తరగతి చదువుతున్న కూతుర్ని ప్రేమ విషయంలో మందలించింది. దీంతో కోపం పెంచుకున్న కూతురు ప్రియుడు అతని తమ్ముడితో కలిసి తల్లిని కడతీర్చింది. గొంతు నులిమి తలపై కొట్టి హత్య చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జీడిమెట్ల పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, జీడిమెట్ల మర్డర్ పై అప్డేట్స్ ఏంటి? ఎస్ మాదిరి, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది, దారుణం చోటు చేసుకుందని చెప్పాలి. నిన్న అర్ధరాత్రి కన్న తల్లిని కూతురు అతి దారుణంగా గొంతు నులిమి అదేవిధంగా తల మీద బండరాయితో మోది చంపిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుందని చెప్పాలి. అయితే ఇందులో భాగంగానే తేజశ్రీ, ఈ అంజలి కూతురు ఎవరైతే చంపేశారో ఈ అంజలికి సంబంధించి తేజశ్రీ కూతురికి అడ్డొస్తుందని చెప్పేసి, తన ప్రేమకి అడ్డొస్తుందని చెప్పేసి ఇంతటి దారుణానికి వడిగట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ తేజశ్రీతో పాటు అదేవిధంగా తేజశ్రీ ప్రియుడితో పాటు తమ్ముడు, ప్రియుడు వచ్చేసి శివ, అదేవిధంగా తమ్ముడు యశ్వంత్గా తెలుస్తుంది. అయితే వీళ్ళు ముగ్గురు కూడా నిన్న అర్ధరాత్రి సమయంలో తన తల్లి గత కొన్ని రోజులుగా తన తల్లి గుర్తించడం, వీళ్ళు ప్రేమ వ్యవహారం నడిపిస్తుండడంతో ఈ తేజశ్రీకి సంబంధించి ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నారని సమాచారం తెలియడంతో తన తల్లి అంజలి మందలించిన తర్వాత నా ప్రేమకు అడ్డొస్తుందని గమనించిన తేజశ్రీ తన తల్లిని అర్ధరాత్రి నిన్న ప్లాన్ ప్రకారం పకడ్బందీగా ప్లాన్ చేసుకొని తన తల్లిని అతి దారుణంగా చంపిన ఘటన నిన్న పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే చోటు చేసుకుందని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఎన్ఎల్బీ నగర్లో వీళ్ళు నివాసం ఉంటున్నారు. ఈ నివాసం ఉంటున్న సమయంలోనే ఇంతటి దారుణానికి అయితే ఘటనకైతే పాల్పడ్డ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే వీళ్ళు ముగ్గురు కూడా మైనర్లుగా కనిపిస్తున్నారు. అంటే ఈ బాలిక వచ్చేసి తేజశ్రీ 10వ తరగతి చదువుతున్నట్టుగా, అంటే ఈ 10వ తరగతి అంటే 15 సంవత్సరాలు వయసు ఉంటుంది. అదేవిధంగా శివకు కూడా ఎవరైతే హతమార్చారో ఈ ఇంతటి దారుణానికి వడిగట్టిన సమయంలో ఇతను కూడా హెల్ప్ చేశాడు కాబట్టి తినకు సంబంధించి 18 సంవత్సరాలు తిన వయసు ఉంటుందని చెప్పేసి, అదేవిధంగా ఈ యశ్వంత్ అనే వ్యక్తి తన తమ్ముడు, ప్రియుడి తమ్ముడు కూడా 18 సంవత్సరాల నుంచి 17 నుంచి 18 సంవత్సరాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఘటనకి సంబంధించి ప్రెజెంట్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనకి ఎందుకు ఇంత దారుణానికి వడిగట్టారు, అసలు ఈ హత్య చేయడానికి గల కారణాలు ఏంటి, ప్రెజెంట్ అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకునే దర్యాప్తు అయితే చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. వీళ్ళ ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ఇంత దారుణానికి ఎందుకు వడిగట్టారు అనే కోణంలో ప్రెజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఈ తేజశ్రీకి సంబంధించి కావచ్చు, వీళ్ళ ముగ్గురు వ్యక్తులకు సంబంధించి అంటే తేజశ్రీతో పాటు శివ, ప్రియుడు, అదేవిధంగా ఈ ఎవరైతే యశ్వంత్ ఉన్నారో వీళ్ళు ముగ్గురు కూడా ముందుగానే ప్లాన్ చేసుకొని ఈ ఘటనకి పాల్పడ్డారా, ఇంతటి దారుణానికి వడిగట్టారా, లేదా నిన్ననే మాట్లాడుకొని, అంటే వాళ్ళ అమ్మగా విషయానికి వస్తే, అంజలి విషయానికి వస్తే గత కొన్ని రోజులుగా వీళ్ళని గమనించిన తల్లి మందలించడంతో ఇంతటి దారుణానికి వడిగట్టినట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ ఇంతటి దారుణానికి అసలు ఎందుకు వడిగట్టాల్సి వచ్చింది, మైనర్గా ఉన్న బాలికలు ఈ 10th క్లాస్ చదువుతున్న తేజశ్రీ కావచ్చు, అదేవిధంగా శివ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ప్రజెంట్ మైనర్గా ఉన్నారు కాబట్టి పోలీసులు అయితే కేసును నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా ప్రజెంట్ వాళ్ళ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మాధురి. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి హత్య జరిగింది. ప్రేమ వ్యవహారంలో మందలించిందని ప్రియుడితో కలిసి తల్లిని గొంతు నులిమి చంపిందో మైనర్ కూతురు. ఎన్ఎల్బీ నగర్లో నివాసముండే సట్ల అంజలి 10వ తరగతి చదువుతున్న కూతుర్ని ప్రేమ విషయంలో మందలించింది. దీంతో కోపం పెంచుకున్న కూతురు ప్రియుడు అతని తమ్ముడితో కలిసి తల్లిని కడతీర్చింది. గొంతు నులిమి తలపై కొట్టి హత్య చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జీడిమెట్ల పోలీసులు.
ఇక్కడ షాపూర్ కళావతి నగర్ లో ఉండబట్టి 15 సంవత్సరాలు. అది ఇక్కడ అందరు లీడర్లతోని అందరితోని మంచిగానే ఉంటది. దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లో శివ అనేటోడు పరిచయం అయిందంట. అది ఒక 5 days కింద లేచిపోయింది. 5 days కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్లి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిల్లంట. నా బిడ్డ 3 రోజుల నుంచి వాడింట్లో ఉంది. నా బిడ్డకి ఏమన్నా అయింది ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది, ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదామని సీఏ గారు అన్నారంట. అక్కడ నుంచి దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది. మరి వాళ్ళని ఎట్లా ఇడిచిపెట్టిలో నాకు తెలియదు సార్. వాళ్ళ లోపలనే ఉండే, వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు. మా అమ్మ ఇంట్లో పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట. వెనకాలకెళ్ళి చెల్లె పూజ చేస్తాంట. వెనకాలకెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకెళ్ళి వేసి బుద్ధి చంపేసి సార్. చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట. కొనుక్కుతో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందట. వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మన ఇద్దరు వెళ్ళిపోతే రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తె కొట్టే సుత్తతోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా బిచికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్దేసి చంపేసి సార్. నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్, నోటి నుంచి బ్లడ్, ఇల్లంతా పెలుగులాట చేసింది. వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి, కానీ అవ్వలేదు. నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్. దాని వల్ల లవర్ చేసింది సార్ శివాలటోడు. అమ్మా నా చిన్న బిడ్డను బయటికి పంపించిల్లు. నా చిన్న బిడ్డ ఉంటే చంపబోవు. అది 8 నెలల నుంచి ప్లాన్ చేసిన సీఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు సార్ ఇప్పుడు తీసుకొచ్చిల్లు సార్. ఇప్పుడు పొద్దున తీసుకొచ్చిల్లు వాళ్ళని. ఫస్ట్ వేసి పోయినప్పుడు 2 సార్లు తీసుకొచ్చి లోపటేసిల్లంట. మరి వాళ్ళు ఎందుకు పిలిచిల్లో ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్. వాడు బయటకు వచ్చి వెంటనే మా చెల్లెని చంపేసిండు. ఇంత దారుణమా, ఇంత మోసమా, ఇది అన్యాయము. న్యాయం కావాలి సార్ మా చెల్లెకు.